నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. నిన్న రిపబ్లిక్ డే భారతదేశం అంతా గణతంత్ర దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంది, 77వ రిపబ్లిక్ డేని. సో రాజ్యాంగాన్ని గౌరవించుకునే రోజు భారతీయులందరూ. ఇవాళ మనకి స్వేచ్ఛ, అందరూ వాళ్ళు తిరుగుతున్నాం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు కూడా ప్రధానమైన కారణం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అది ఎంతటి ప్రాముఖ్యత ఉన్న రోజైనా బెంగళూరు ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టరు. బహుశా దేశంలో ఏ పార్టీ అధినేత కూడా ఈ రోజును గౌరవించుకోకుండా, జాతీయ జెండాను గౌరవించుకోకుండా ఉండరేమో బహుశా. నిన్న బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో అమరావతిలో వేడుకలు చేసుకుంది. అందరూ దేశవ్యాప్తంగా చేసుకుంటారు రాజకీయ పార్టీలు, అది చిన్నదైనా పెద్దదైనా పార్టీ కార్యాలయాల్లో. అదొక గౌరవం మనకి, రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం. అది చేతకాదు కానీ పార్టీ నాయకులకి రాజ్యాంగం గురించి నీతి కబుర్లు చెప్పడానికి మాత్రం ముందుకు వస్తారు, లేకపోతే రాజ్యాంగ ప్రవచనాలు చెప్తారు. నిన్న మీరు చూసుంటే కనుక కొంతమంది మాట్లాడారు ఈ కార్యక్రమాల్లో, వాళ్ళ స్థాయిలో వాళ్ళు పాల్గొన్నవాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగానికి ఏదో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని, అసలు రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చేసిందని ఇలా కామెంట్స్ చేశారు. వాటిని కామెంట్స్ అన్నా కూడా కొన్ని గాలి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైఎస్ఆర్సీపీ పెట్టుకున్న పేరు. లోకేష్ దాన్ని పాదయాత్రలో చాలా స్పష్టంగా ఆ రెడ్ బుక్ చూపించినప్పుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కానీ రెడ్ బుక్ చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, 5 ఏళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము, మీ ఇష్టం, ఈరోజు మీరు ఎంతైనా చెలరేగిపోండి అని చెప్పిన దానికే అందులో రాసుకున్న పేర్లు, అంటే ఒక డాక్యుమెంటెడ్ నేమ్స్కి రాసుకున్న బుక్ పేరు రెడ్ బుక్. ఎందుకంటే అది రెడ్ కలర్ బుక్. దానికి వైఎస్ఆర్సీపీ పెట్టుకున్న పేరు రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకని? వరుసగా ఒక్కొక్కటి వాళ్ళ వ్యవహారాలు బయటపడుతూ ఉంటే చెప్తా. అంతకన్నా ముందు రాజ్యాంగం గురించి వాళ్ళ ప్రవచనాలు, నీతి మాటలు మాట్లాడుకున్నాం కదా. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభ్యులుగా, లేకపోతే అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ప్రజలకి చేసింది ఏమిటి అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నం అవుతుంది. స్కాములు చేయడానికి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేయలేదుగా. లేకపోతే గెలిచిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ సభల్లో, ఉన్నతమైన చట్ట సభలోకి మేము రాము అని మీరు ప్రమాణం చేశారా? సో అప్పుడు మీకు ఇంకా మీకు మీ బ్యాచ్కి ఎక్కడ అధికారం ఉంటుంది రాజ్యాంగం గురించి మాట్లాడడానికి కానీ, లేదా ఏదన్నా దాని గురించి కామెంట్స్ చేయడానికి కానీ? సో ఇవాళ వరుసగా మీకు ఒక్కొక్క స్కాము, అది లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేకపోతే వివేక మర్డర్ కేసులో సిబిఐ మళ్ళీ ఉత్తర్వులు సిబిఐకి జారీ చేయడం కానీ, న్యాయస్థానం లిక్కర్ స్కామ్లో ఈడీ సీరియస్గా విచారణ చేయడం, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ ప్రశ్నించడం, ఇప్పటివరకు జరిగిన సిట్ విచారణ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనీ లాండరింగ్ అంశంలో ఈడీ అది వచ్చింది. సో వీళ్ళందరూ దాదాపు చివరి దశకు వచ్చేటప్పటికి అర్థమైంది ఇంక దీంట్లోంచి తప్పించుకోలేము అని. అప్పుడు ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు కల్తీ మద్యంలో జోగి రమేష్ ఏం చేశాడు? 80 రోజులు జైల్లో ఉండొచ్చిన తర్వాత ఉత్తర కుమార ప్రగల్భాలు, ఉత్తుత్తి మాటలు, ఛాలెంజ్లు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, అరుపులు, కేకలు, గందరగోళం. ఏది వీళ్ళేదో ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వాలు అణిచివేయడానికి వీళ్ళని జైల్లో పెట్టినట్టుగా చేసిందే కల్తీ పని, ఉన్నది ఖైదీగా. మరి కల్తీలు, ఖైదీలు ప్రభుత్వాన్ని బెదిరించేస్తుంటే ఎట్లా? 5 కోట్ల మందిలో మెజారిటీ ప్రజలు 164 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చింది ఎందుకు? కూటమి ప్రభుత్వానికి. ఎస్, మీరు ఈ అక్రమార్కులను అణిచివేసే చర్యలకు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళే కార్యక్రమాలకి మేము మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పే కదా అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. అది తెలిసి కూడా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ప్రజల మీద ఆయనకు కోపం, నన్ను ఓడిస్తారా అని. అందుకే ఆయనకు ప్రజా రాజధాని అమరావతి అన్న కోపం. అమరావతి మీద విషం కక్కుతూనే ఉంటారు, దాని మీద లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు. నిన్న ఎక్కడో చూసా వాళ్ళ మీడియా, నీలి మీడియాలో 5 లక్షల కోట్లు కావాలట అమరావతికి. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు చెప్పారు ఎప్పుడైనా 5 లక్షల కోట్లు కావాలి అమరావతికని?
అంటే ప్రజల్ని కొంతమందినైనా నమ్మేవాళ్ళని ఉంటే తప్పుదారి పట్టించాలి అనే తప్ప ఆ విషయం కక్కడం తప్ప ఇంకేమైనా ఉందా? ఒకవైపు పెట్టుబడులు వస్తుంటే దావోస్కి వెళ్తే ఆ దారి ఖర్చులైనా వచ్చాయా దావోస్కి? మీరు వెళ్ళిన దావోస్కు పర్యటన వేరు, చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్ళిన దావోస్ పర్యటన వేరు. ఎవరు గెలిచారు మిమ్మల్ని? మీరెవరిని గెలిచారు మీరు వెళ్ళినప్పుడు? మీ మంత్రి ఏమన్నాడు? చలికి వణికిపోతున్నాం అనలేదు దావోస్లో? మాట్లాడడానికైనా కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు, జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న జాతీయ సంస్థలు, మీడియా సంస్థలు అక్కడ చంద్రబాబు నాయుడికి సన్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా మాట్లాడారు. గూగుల్ లాంటి ఒక సంస్థ రావడం వెనకాల వీళ్ళ కృషిని మాట్లాడారు. రైజింగ్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. ఇవన్నీ వీళ్ళకి తెలియక కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడైతే రాష్ట్రానికి అభివృద్ధి బాటలో పడిందో, పెట్టుబడుల వరద వచ్చిందో, అది వైఎస్ఆర్సీపీ రాజకీయ సమాధికి ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు. అంటే ఒక్కొక్క పెట్టుబడి ఇక్కడ ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు. ఎందుకంటే ప్రజలకు ఇంక ఈ పార్టీతో అవసరం ఏంటి? ఏదో పొరపాటునప్పుడు అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు ఇప్పుడు కూడా ఓట్లేసిన వాళ్ళు రిలీజ్ అవుతారు కదా. ఓ మనకు కావాల్సింది లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ గారు కేంద్రంలో మనకి కూటమి ప్రభుత్వానికి ఇక్కడ భాగస్వామిగా ఉన్నారు. రాష్ట్రం తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఇదంతా కాదు, వీళ్ళకి ఏంటంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఇవాళ లోకేష్ మాట ఎత్తిన, అందుకే అంత కడుపు మంట సోషల్ మీడియాలో ప్రచారాలు. ఒక యువ నాయకత్వం ఛాలెంజ్గా తీసుకుని అభివృద్ధి కోసం పరిగెడుతుంటే ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కనిపిస్తోంది. కాబట్టి ఇదే కంటిన్యూ అయితే ఇక తమ గురించి ఎవరు మాట్లాడుకోరు. కాబట్టి తమకి రాజకీయంగా టీమ్ 11 దగ్గర నుంచి టీమ్ 0కి పడిపోతుందేమో అని భయంతో ఈ దేశోద్ధారకుల్లాగా బయటకు వచ్చి, లేకపోతే రాజ్యాంగ పరిరక్షకుల్లాగా వీళ్ళు చేసే మాటలు ఎవరికి తెలియవు. ప్రభుత్వాలు ఏమైనా బెదిరిపోతాయా జగన్ గారు? అసలు ఎంతవరకు మీకు అర్హత ఉందని మీరే ప్రశ్నించుకోండి. సీరియస్గా మీరు కూర్చుని కాసేపు ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి సీరియస్గా. చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం వీళ్ళ మాటలకు సంబంధించి. ఇప్పుడు వీళ్ళల్లో ఒక ఉత్సాహం చూశాను నేను వైసీపీ నేతల్లో. అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు అది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని అన్నా, అంటే రెడ్ బుక్ వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకున్నా, ఈ జైలుకి వచ్చిన వాళ్ళ ఊపులు హడావుళ్ళు చూసిన కొంతమంది ఏమో ఆర్భాటాలు, గందరగోళం అంతా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన లాంటి వాళ్ళ కంగారు ఏంటంటే, ఈ వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా, ఇంతకుముందు లోకేష్ గారు ఏమన్నారంటే 3 పేజీలు అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయన్నారు. ఆ పేజీల్లో ముందుకు వచ్చేయాలని, ఆ వెయిటింగ్ లిస్ట్లో మనకు ఏదన్నా క్యూ తప్పించుకుని ముందుకు వచ్చేయాలని ప్రయత్నం చేస్తారు చూసారా కొంతమంది. అలా వీళ్ళ కంగారు ఆదుర్ద. ఇదేంటి జైలుకి వెళ్ళడానికి ఎవరికన్నా ఆదుర్ద ఎందుకు అనుకుంటే, మరి అంతే ఆ పార్టీలో అంతే. సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్లో జాయిన్ అవుతున్నారు. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్. రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు నమస్కారం. సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సత్యమూర్తి గారు. సో సాహెబ్ గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సరదాగా అనుకున్నాం మనం, వాళ్ళకు ఒక ఇప్పుడు మీ పార్టీలో ఉందనుకోండి, తెలుగుదేశంలో ఏంటంటే చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి నెమ్మది కష్టపడి పనిచేసి ఒక సర్పంచ్ అయినా కూడా అది గర్వంగానే చెప్పుకుంటారు పార్టీ మద్దతుతో, లేకపోతే ఒక అధికార ప్రతినిధి అయినా అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద స్థాయికి వచ్చారు చాలామంది. ఈరోజు అనేక పార్టీల్లో తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన నాయకులే ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఏంటంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే, చూడమ్మా నీ దగ్గర ఇప్పుడు మనకి చలాన్ల దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడు కదా, ఎన్ని చలాన్లు ఉన్నాయి, అట్లాగా ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద, నువ్వు గంజాయి కేసులో ఇరుక్కున్నావా, డ్రగ్స్ కేసులో ఉన్నావా, లేకపోతే ఎవడన్నా కొట్టావా, తలపగల కొట్టావా, జైలుకి వెళ్ళి వచ్చావా, ఇది క్రైటీరియా. అందుకనే వీళ్ళందరూ ఒక ఏమంటారు పోరాట యోధుల్లాగా, ఉద్యమ నాయకుల్లాగా చెలరేగిపోతారు. మరి ప్రభుత్వం నిజంగా భయపడిపోతుందా ఈ బెదిరింపులకి? అలాగే అది చెప్పే ముందు ఈ రాజ్యాంగం మీద వీళ్ళ నీతి కబుర్లు, ప్రవచనాల గురించి చెప్పండి. నిన్న మాట్లాడారుగా చాలా మంది వైసీపీ పెద్దలు. రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సత్యమూర్తి గారికి, రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. వాస్తవం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా
కొత్త కొత్త నాయకులు పార్టీలోకి వచ్చినప్పుడు అది కార్యకర్త కావచ్చు లేదా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దాకా కూడా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. కార్యకర్తలతో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, పొలిటికల్ గా మనం బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణతో పాటు ఒకటే క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులకే పార్టీలో ప్రాముఖ్యత ఉండిద్దని చెప్పి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ రోజు కూడా మరి కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంట్లకు కొత్తగా అధ్యక్షుల్ని అదేవిధంగా ప్రధాన కార్యదర్శిని వాళ్ళతో పాటు వాళ్ళ టీం ని ఈ మధ్య కాలంలో ప్రకటించారు. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇలా శిక్షణ కార్యక్రమం ఇవ్వబోతున్నారు. సాయంకాలం 3 గంటలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా హెచ్ఆర్డి చైర్మన్ గారు వాళ్ళందరూ వస్తారు, వచ్చి వాళ్ళకి శిక్షణ ఇస్తారు. అంటే మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అండి. తిరిగి పెట్టకుండా మాట్లాడటం కానీ వ్యక్తిత్వ దోషణలకు చాలా దూరంగా ఉండేటువంటి పార్టీ, అది మా సిద్ధాంతం. ఇక మీరు ఇందాక చెప్పుకుంటా వచ్చారు, జోగి రమేష్ లాంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు కావచ్చు, చాలా మంది పేరు నాని కావచ్చు, వాళ్ళు ఏంటంటే వైకాపా పార్టీలో వాళ్ళకు ఒక స్పెషల్ హోదా ఉండాలి. ఎవడైతే బూతులు తిట్టాడో, ఎవడైతే అసాంఘిక కార్యక్రమాలకు ఊతమిస్తారో అటువంటి వాళ్ళకు వైకాపా పార్టీలో పెద్దపీట వేస్తారు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎస్పెషల్లీ ఏంటంటే మేము గవర్నమెంట్ ఎలక్షన్ జరిగే ముంగల ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాం, వైకాపా పార్టీ ఈ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి చాలా అంశాల్లో వాళ్ళ పోకళ్ళు, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నారు అనేటువంటి అంశాలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇంట్లోనే చెప్పినట్టు ప్రజలు పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చి ఖచ్చితంగా వైకాపా పార్టీ యొక్క దురాగతాలను వాళ్ళని ఖచ్చితంగా జైల్లో వేయాలని చెప్పి మాకు అధికారం ఇచ్చారు. కానీ యువగలం పాదయాత్రలో లోకేష్ గారు 3000 కిలోమీటర్ల పైచులకు తిరిగేటప్పుడు కూడా పేద ప్రజల దగ్గరికి, కార్యకర్తల దగ్గరికి, కొంతమంది వైకాపా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా లోకేష్ గారిని కలిశారు, చాలా సమస్యలు చెప్పారు. ఆయన కొన్ని చోట్ల ఏంటంటే పైలవన్లు నిర్మించారండి, ఈ ప్రాంతంలో మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తామని చెప్పి. మరి ఒక్కొక్కటి అవి కూడా ఆయన చేసుకుంటా వస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి అంశాలు చూసుకున్నప్పుడు వైకాపా పార్టీ నేతలు ఏంటంటే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. అవును, గతంలో మేము అక్రమ మద్యం చేశాము, ఏందంట, ఏం చేస్తారంట, ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా ఉన్నాయండి. నిన్న పర్టికులర్ గా మరి జోగి రమేష్ గారి ఇంటికి అంబటి రాంబాబు గారు, విడుదల రజనీ గారు వాళ్ళిద్దరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అంబటి రాంబాబు చాలా అంశాలు ప్రస్తావించారు. అక్కడ అక్రమంగా జోగి రమేష్ ని అరెస్ట్ చేశారని చెబుతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసేది ఏంటండి? ఒక విధంగా నకిలీ మద్యంలో దొరికారు కాబట్టి 83 రోజులు జోగి రమేష్ జైల్లో ఉండారండి. పైపెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టారని చెప్పి అగ్రిగోల్డ్ విషయంలో, అక్కడ భూములు ఆక్రమించుకునే విషయంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఉన్నారు, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కేసులున్నా కూడా మీరు చూసి చూడనట్టు ఉండండి అని. అది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశం. చంద్రబాబు గారు ఆ హ్యుమానిటీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అన్నారండి. వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయిలో ఆ హోదా చూపిస్తే జోగి రమేష్ జైలు నుంచి వచ్చి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని? ఏది పడితే అది మాట్లాడాడు కదా, నోటికి వచ్చిన మాటలు. నేను ఆ కంపారిజన్ చెబుతున్నానండి. చంద్రబాబు గారి యొక్క వ్యక్తిత్వం, లోకేష్ గారి వ్యక్తిత్వం మీరు చూడండి. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఎటువంటి రాజకీయాలు చేయొద్దు, సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టొద్దు అని చెప్పి మా వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళు ఒక విధంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. వైకాపాలో ఉన్నటువంటి చాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాం కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ గురించి పదే మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ అనేది ఏంటి? ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో ఎవరైతే అధికారులు ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ప్రజలకు కంటగింపుగా మారారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కొంతమంది నాయకులు ప్రజల్ని హింసిస్తున్నారు, కొంతమంది నాయకులు మా పార్టీ కార్యకర్తల మీద దాష్టికం చేస్తున్నారు, వాళ్ళ యొక్క పేర్లు మొత్తం నమోదు చేస్తూ ఉన్నారు అన్నారు. ఈ మధ్యకాలంలో నేను 3 పేజీలు ఓపెన్ చేశాను, ఇంకా చాలా ఉండేవి అన్నారు. అంటే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రెడ్ బుక్ ని ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటండి, రెడ్ బుక్ దాంట్లో ఉన్న పేర్లలో ఆయన లోకేష్ గారు బయట పెట్టినట్లు ఏ ఒక్క దాని మీద ఉన్నా కానీ మరి రాజ్యాంగ విరుద్ధంగా తీసుకెళ్లారా, ఎవరన్నా అరెస్టులు చేశారా? చూడండి, జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసే కోర్టులు ఊరుకోవు కదా, కోర్టులు మొట్టుకెళ్ళేస్తాయి పోలీసులకి, ప్రభుత్వాలకి. నేను అనేది రిషి గారు ఏంటంటే మేము ఒక చట్ట ప్రకారం ముందరికి కోర్టులు ఇక్కడ 53 రోజులు జోగి రమేష్ మరి ఆయన జైల్లో ఉన్నాడంటే ఏమి లేకుండా జైల్లో ఉంటాడా? అక్రమ మధ్యంలో మిథున్ రెడ్డి మరి ఆయన కూడా 70 రోజుల దాకా ఉన్నాడు జైల్లో. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకా పెద్ద వాళ్ళు బెయిల్స్ మీద బయటకు వచ్చారు. ఆ గత సీఎం గారి ఓఎస్డీలు కావచ్చు, అదేవిధంగా ఆయన పర్సనల్ సెక్రటరీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు సాక్ష్యాధారాలు లేకుండా అన్ని రోజులు జైల్లో ఉంటారా? అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక ఫేక్ ప్రచారం చేసుకురావటం. ఇప్పుడు నిన్న తిరుపతి లడ్డు మీద కూడా అంబటి రాంబాబు మాట్లాడాడు. తిరుపతి లడ్డులో అసలు ఏం లేదంట, అతను ఏదో ల్యాబ్ టెక్నీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. కోట్ల మంది ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు. ఓకే, పేరుని ఇంకొంచెం ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలట.
మరి అదేం మాట నాకు అర్థం కాదు సార్. దొంగ 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 నడుస్తారు చూడండి, ఆ విధంగా ఉంది. ఎందుకంటున్నానంటే నేను వైకాపా పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు, అదే విధంగా తప్పుడు విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏదో ఒక విధంగా వాళ్ళ కార్యకర్తల్ని కొంచెం మూమెంట్ తీసుకురావాలని చెప్పి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూడండి, ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు, సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఊతమిస్తూ ఉంటారు. ఆయన చేసిన పర్యటనలు కొన్ని చూస్తే కూడా వీళ్ళ రెచ్చగొట్టం ఏంటంటే, నిన్న కూడా నేను ఏదో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే నిన్న ఒక విజువల్ చూసి ఒక్క నిమిషం కంగారు వచ్చింది. ఎంత మాట్లాడుకుంటాం మనం ఇన్నాళ్ళు చూసినా కూడా ఆ పోస్టర్ దగ్గర ఒక మేక దారుణంగా చేస్తుంటే ఆ విజువల్ పెద్దవాళ్ళు మనం చూడడానికి చాలా ఒళ్ళు గగుర్పోటు చేసింది. మేబీ ఇప్పుడు రెచ్చగొడితే మళ్ళీ అలాంటివి మొదలెట్టాలనేమో రాష్ట్రం అంతా. అంటే సార్ మేము శాంతియుతంగా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ ఒకవైపు సంక్షేమం, మరోవైపు పెట్టుబడుల కోసం దేశాలు వెళ్తూ ఉన్నారు మా అధినాయకుడితో పాటు మంత్రులందరూ కూడా. కానీ వైకాపా పార్టీ వాళ్ళ సిద్ధాంతం ఏంది? రఫా రఫా అంటూ వ్యాఖ్యలు చేయటం, ఆ పొట్టేలు తలకాయలు వేయటం కానీ వాళ్ళు చేసే వ్యాఖ్యలు చూస్తా ఉంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. ఈ రోజు అంటే రెచ్చగొడుతూ ఉన్నారు. ఏందంట రెడ్ బుక్ రాజ్యాంగమా అని వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేరు అనేటువంటి వాళ్ళ ఒక ఊహాజనిత కార్యక్రమాలు బయటికి తీసుకెళ్తున్నారు. కానీ ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారండి చంద్రబాబు గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా 2-3 వ్యాఖ్యలు చేశాడు నిన్న అంబటి రాంబాబు. నేను సంబరాల రాంబాబును కాదు, కావాలని నేను ఆ రోజు గిరిజనులతో ఏదో నృత్యం చేస్తుంటే నన్ను తీసుకొచ్చేసారు, అది నన్ను ఇమిటేట్ చేస్తూ బ్రో సినిమాలో పెట్టి నా మీద ఆ శ్యాంబాబు అనేటువంటి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నా మీద ఇష్యూ చేశారని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ఆయన చేసింది ఏందో గొప్ప డాన్స్ కాదండి. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటే మీరు ఆపొద్దు, అది ఓకే. రాష్ట్ర ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అనుకోండి, ఆపడం ఎందుకు? కాకపోతే ప్రభుత్వాలను బెదిరించో, అధికారులను బెదిరించో, అక్రమార్కులను వెనకేసుకోవచ్చో, లేకపోతే వెయిటింగ్ లిస్ట్లో ముందుకు వచ్చేద్దామనే తాపత్రయం ఉండి ఏమన్నా చేస్తే దాని మీద దృష్టి పెట్టాలి. ఎనివే మాట్లాడు సత్యమూర్తి గారు. ఇప్పుడు నిన్న నాకు వీళ్ళ మాటల్లో కొంత హాస్యాస్పదం అనిపించింది ఏంటంటే, ముందు రాజ్యాంగం గురించి వీళ్ళందరూ వరుసగా నీతులు చెప్పడం. అసలు రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టసభల మీద గౌరవం లేదు, ప్రజలంటే విలువ అంతకన్నా లేదు. అది వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. మరి వీళ్ళు ఎట్లా చెప్తారు? నేను ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారా? నాకైతే కనపడలా. ఎక్కడ జెండా కూడా ఎగరలేదండి. కనీసం మహాత్మా గాంధీకి దండం, అంబేద్కర్ కి దండం కూడా పెట్టలేదు. ఇక్కడ మరి అంటే అధికారులు ఉంటేనే గౌరవ వందనాలు స్వీకరిస్తారా, లేకపోతే అంతే లేకపోతే చేయడు. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా చూస్తే అండి, మొత్తం ప్రజలు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకు అంటే ఇన్ని అరాచకాలు చేసిన వైసీపీ వాళ్ళని ఇంకా శిక్షించట్లేదు ఏంటి అని చెప్పి మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, మొత్తం ఆ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా శిక్షించట్లేదు ఏంటి, ఇంకా పట్టుకోవట్లేదు ఏంటి, వీళ్ళందరినీ ఎందుకు బయటకు వదులుతున్నారు, వీళ్ళంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నా కానీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటున్నదేంటి అని అంటున్నారు. ఇక్కడ అందరూ ఇప్పటి వరకు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా లేటెస్ట్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే. పాత కేసులకి ఇంకా అవి ఇంకా ముందరికి రాలేదు. ఎవరు తీసుకున్నా గాని వాళ్ళు అంటే వల్లభనేని వంశీ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ప్రతిదీ కూడా కోర్టు పర్యవేక్షణలో, కోర్టులు డైరెక్షన్ లో, కోర్టులు చెప్పినప్పుడే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంత చట్టబద్ధంగా కూటమి ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉంటే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక అపోహని క్రియేట్ చేయటానికి వీళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 14 రోజుల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్ని వీళ్ళు చేస్తున్న ప్రచారాలు, ఎంత అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. జోగి రమేష్ ఇందాక మీరు ప్రస్తావించారు, జోగి రమేష్ దేనికి వెళ్ళాడండి? ప్రజల కోసం ఏదన్నా ఉద్యమం చేసి జైలుకి వెళ్ళాడా? ఒక కల్తీ మద్యం కేసులో జైలుకి వెళ్తే అతన్ని 83 రోజులు జైల్లో ఉంచింది ఎవరండి? చంద్రబాబు నాయుడు ఉంచాడా? కోర్టులు ఉంచినాయా? న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వకపోతే
83 రోజులు జైల్లో ఉన్నాడు. 83 రోజులు జైల్లో ఉండి బయటికి ఎట్లా వచ్చాడు? అవే కోర్టులు రిలీజ్ చేస్తే బయటకు వచ్చాడు. ఇది అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం, ధర్మ ప్రకారం జరుగుతూ ఉంటే రెండు ముక్కు రాజ్యాంగం అంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా 1-2 చోట్ల వీళ్ళందరూ జెండాలు ఎగరేసి వీళ్ళు చెప్తారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్తారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాహెబ్ గారు చెప్పాలి, మొత్తం అందరూ కోరుకుంటున్నారు. రెడ్ బుక్ ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకు ఓపెన్ చేశారనా అదే అడుగుతున్నారు. మొత్తం వీళ్ళందరూ విచ్చల విడిగా. ఒకడు ఇందాక మీరు చెప్పారు, ఆ పోస్టర్ కి మేకని కట్ చేసి దాన్ని తీసి ఆ రక్తం రాస్తూ ఉంటే ఎట్లా ఏమనాలి వీళ్ళని? అంటే సాంఘికంగా, సోషల్ గా వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ పత్రికల్లో ఒక ప్రచారం ప్రతిరోజు విష ప్రచారం ఉంటుంది. అన్ని అబద్ధాలే ఉంటాయి, ఒక్కటి కూడా నిజం ఉండదు. మీకు ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాళ్ళ పేపర్లో ఇవాళ ఒక వార్త వచ్చిందండి. 20,000 కోట్ల రూపాయల భారం వేశాడు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలని. చూసా, కరెంటు ఛార్జీలట మొత్తం అసలు 20,000 కోట్ల రూపాయలట భారం వేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రజలకి 5,448.93 కోట్ల ప్రయోజనం జరిగిందిట. ట్రూ అప్ ఛార్జీలు ఎవరు చేశారండి? ఈ రోజున చంద్రబాబు నాయుడు చేస్తుంది ఏంటండి? ట్రూ డౌన్ ఛార్జీలు పెట్టి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే, బిల్లులు తగ్గుతూ ఉంటే వీళ్ళు ఏం రాస్తారండి? ఇట్లా 20,000 కోట్ల రూపాయల భారం అంటే తప్పుడు ప్రచారం చేసుకుంటూ, తప్పుడు వార్తలు ఇచ్చుకుంటూ, అంటే మీడియా ద్వారా ప్రజల్ని తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని చూసే వీళ్ళు వచ్చి చెప్తారు, ఒక ప్రజాస్వామ్య సూత్రాలను వల్ల వేస్తూ ఉంటారు. ఎంత దారుణం అంటే ట్రూ డౌన్ ఛార్జీలు అని చెప్పి మొత్తం కరెంటు బిల్లులు ఎట తగ్గించాలా అని చూస్తుంటే మొత్తం 20,000 కోట్ల రూపాయల భారం అని చెప్పి రాసుకుంటున్నారు. ఇది ఒకటి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఋషి గారు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ 1,00,000 ఉంటాయి. ఆ పేపర్లో, వాళ్ళ పేపర్లో ప్రతిరోజు అబద్ధాలే ఉంటాయి. ఎవరైనా అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా రిజైండర్ వస్తే ఆ రిజైండర్ పబ్లిష్ చేస్తారు. మీకు తెలుసు, నాకు తెలుసు ఋషి గారు, జర్నలిస్టులుగా అది మన బాధ్యత. గవర్నమెంట్ ఏదైనా రిజైండర్ ఇస్తే అది వేయటం అనేది మన బాధ్యత. అది ఆ బాధ్యత కూడా మరిచి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరగాలని మొత్తం అందరూ కోరుకుంటున్నారు, కానీ ప్రభుత్వం చేయట్లేదు. ఇందాక సాహెబ్ గారు 2 సార్లు చెప్పారు చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారని. ఆ వార్నింగ్ కార్యరూపంలోకి రావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. లేకపోతే ఇదే అంబటి రాంబాబు, లేకపోతే నిన్న మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఎంత వైలెంట్ స్పీచ్లు ఇచ్చారు. అవును, గణతంత్ర దినోత్సవం ఏంటి, వీళ్ళు మాట్లాడిన మాటలేంటి? ఈ మాటల్ని ఇవన్నీ కూడా కేసులు బుక్ చేయకుండానే బుక్ చేసేసినట్టు. వాళ్ళు తప్పుడు ప్రచారం ఇంకా ఆపలేదు. సోషల్ మీడియాలో మీరు ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఋషి గారు చాలా దాదాపుగా 10 ట్విట్టర్ హ్యాండిల్స్ ని దుబాయ్ నుంచి నడుపుతున్నారు ఋషి గారు. దుబాయ్ నుంచి అంటే వాళ్ళు భారతీయ చట్టానికి దొరకకుండా నేరాలు చేస్తున్నారు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళందరూ దుబాయ్ లో ఉంటారు, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇవన్నీ పెట్టుకొని తప్పుడు వార్తల్ని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తూ దొంగచాటు గెరిల్లా యుద్ధం చేస్తూ ఉన్నారు. తప్పుడు సమాచారంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ కనిపించిన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఇక్కడ ఎదురుగుండా ఉండి పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకుని అబద్ధపు సాక్షులు అని పెట్టుకోవాల్సింది నిజాలు రాస్తున్నట్టుగా రోజు బిల్డప్లు ఇస్తూ ఇప్పుడు అమరావతికి 5 లక్షల కోట్లు అనే కథనాలు, దాని మీద చర్చలు. అంటే అర్థం ఉండాలి కదా.
ఇప్పుడు దాన్ని ఒక సెల్ఫ్ ఇప్పుడు సస్టైన్డ్ మీ- క్యాపిటల్ గా మీకు- గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా ఎలా అని ప్రతిసారి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, మనం మీకు చెప్తున్నాం. ఋషి గారు, అమరావతికి ఎంత ఖర్చు పెడతామని బడ్జెట్ లో చెప్పారు, బడ్జెట్ లో చెప్పిన ప్రకారమే చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉదారంగా ముందరకు వచ్చి అయ్యో ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, అన్యాయం అయిపోతున్నది, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, వీళ్ళు చెడగొట్టుకుంటున్నారు, వీళ్ళ అవకాశాలన్నీ కాలు రాసుకుంటున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వచ్చి సహాయం చేస్తే దాని మీద అది అప్పు అంటారు. నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి కన్నా వీళ్ళకి ఎక్కువ తెలుసా అండి? ఆమె చెప్పింది వీళ్ళకి తెలుసు, ఇంగ్లీష్ లో చెప్తే అర్థం కాదని. వీళ్ళకి ఆమె రాజ్యాంగం తెలుగులో కన్నా వీళ్ళకి చెప్పారు. ఎక్కువ తెలుసు, కేంద్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ తెలుసు, అసలు వ్యవస్థలన్నిటికన్నా కూడా వీళ్ళకే ఎక్కువ తెలుసు అని వాళ్ళ ఫీలింగ్. మేము కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ సంస్థల నుంచి వాళ్ళు తెచ్చుకొని రాష్ట్రానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటే నీకు 5 లక్షల కోట్లు ఎక్కడ కావాలి? నీకు 5 లక్షల కోట్లు ఎట్లా కావాలి? ఇటువంటివన్నీ కూడా అక్కడ చాలా బ్రిస్క్ గా జరుగుతూ ఉన్నది రిషి గారు. మొత్తం అమరావతి కన్స్ట్రక్షన్ ఎంత బ్రిస్క్ గా ఉంది అంటే అసలు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ దించుతూ ఉన్నారు. Yes, రాత్రి పగళ్ళు పనులు జరుగుతున్నాయి. 52,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ వర్క్స్. అది చూసి తట్టుకోలేక భరించలేక వీళ్ళు ఇటువంటి ప్రచారాలు, దొంగ అబద్ధాలతోటి ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు రిషి గారు. రైట్, రవికిరణ్ గారితో మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తారు రవికిరణ్ గారు. అంటే వీళ్ళకి ఒక పక్కన భయం వేస్తోంది, అది క్లియర్గా అర్థమవుతోంది, అందుకే ఈ దొంగ గాంభీర్యాలు తెచ్చుకుని మాటలు. మరి ప్రభుత్వం కూడా వాళ్ళని కావాలనే తప్పులు చేయనిస్తోందా? మనకి శిశుపాలుడు తప్పుల్లాగా ఇన్ని తప్పులు చేసిన తర్వాత శిక్షిస్తాం అని ఏమన్నా గారు. ఒకటి, అసలు రాజ్యాంగాన్ని పొద్దున్న లేస్తే అవమానించే వాళ్ళకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత, హక్కు ఉంటాయా, అధికారం ఒకటి. అలాగే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలని అనుకుంటున్నారా కూటమి నాయకులు? అంటే కోరుకుంటున్నారు కదా వైసీపీ నేతలు, అలాగే రాష్ట్రంలో ప్రజలు, కూటమి నాయకులు కూడా కోరుకుంటున్నారా? ఋషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. జనవరి మాసంలో 2 ముఖ్యమైనటువంటి ఘట్టాలు, కార్యక్రమాలండి దేశంలో, రాష్ట్రంలో. ఒకటి సంక్రాంతి, రైతుల పండుగ. 2 దేశం మొత్తం జరుపుకున్నటువంటి గణతంత్ర దినోత్సవం. ఈ 2 అంశాలకి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారండి. సంక్రాంతికి, తెలుగు వారికి సంబంధించినటువంటి రైతుల పండగకి ఆయన నియోజకవర్గంలో ప్రజలు రైతులతో ఉండి ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవచ్చు కదా. అంటే భారత సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఏహభావం కావచ్చు, నిర్లిప్తత కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు. అలాగే భారత పౌరుడు అన్నవాడు ప్రతి ఒక్కరు గర్వించేది భారత స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. స్వతంత్రం వచ్చిన రోజు రాజ్యాంగం రచించుకుని ఒక రూల్ బేస్డ్ పరిపాలనకి అంకురార్పణ జరిగిన రోజు జనవరి 26. సో దానికి కూడా ఆయన విముఖత. అంటే ఏంటి? దేర్ ఇస్ నో రూల్ ఇన్ మై బుక్, ఆయన ఉద్దేశం. దేర్ ఇస్ నో రూల్ ఇన్ హిస్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకాల్లో రూల్స్ ఏమి లేవు. రూల్స్ అంటూ ఉంటే ఈ రకంగా కొత్త సంవత్సరంలో పొట్టేలు నరికేసిన బ్యాచ్ పిలిచి పరామర్శించి నేను నీకు అండగా ఉంటాను, నువ్వు అలాగే చెయ్యి అని ఎవరన్నా అంటారండి? ఎవరు అంటారు కదా. ఈజ్ బియాండ్ రూల్స్ అనుకుంటున్నారు ఆయన. ఆయనకి ఎటువంటి రూల్స్ ఉండవన్నారు. రూల్స్ పాటించాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాల పాటు ఎక్కడ రూల్స్ ఏం భారత రాజ్యాంగంలో రూల్స్ ఎక్కడ పాటించారండి ఆయన? ఈ ముసలామత్తగాని చూడలేదు, పెద్దవాడ రంగనాయకరం లాంటి వారిని కూడా గోడలు దూకి అర్ధరాత్రి అరెస్ట్ చేసిన బ్యాచ్ కదా అది. ఎటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా రాత్రి స్కిల్ కేసులు అని పేరు పెట్టి తెల్లజోలు వచ్చి అరెస్ట్ చేసిన బ్యాచ్. విత్ ఇస్ నో రూల్. ఆ రూల్ అన్ని ఎప్పుడు పాటించలేదు. అటువంటి పాటించని వ్యక్తి ఈరోజు అన్ని రూల్స్ పాటించి, ఏది మిథున్ రెడ్డి గారు తన యొక్క కేసుని బెయిల్ ఇమ్మని, క్యాష్ చేయమని, తన మీద ఉన్న కేసుని హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఒకసారి 2 సార్లు వెళ్ళి అన్ని రాజ్యాంగ పరమైనటువంటి హక్కులు వినియోగించుకున్నా కానీ కోర్టు వారు ఎవరిని జ్యుడిషియల్ కస్టడీ తీసుకోలేదు. మరి ఇది రూల్ బేస్డ్ లా కదా ఇది. దీన్ని ఎలా మీరు తప్పడతారు? నేను అడుగుతా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ నేతలు కానీ, మీ హయాంలో రూల్ బేస్డ్ లా లేదు, మా హయాంలో రూల్ బేస్డ్ లా జరుగుతోంది, దీన్ని కూడా మీరు తప్పడితే ఎలాగా? అసలు రూల్ అంటూ మీరు ఫాలో అవుతారు? చూడండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు మొన్న కూడా చూడండి ఏమంటున్నారు. ఇది పాస్బుక్ల విషయంలో ఎంత చేసింది నేనే, క్రెడిట్ చోరీ చేస్తారు, మొత్తం పాస్బుక్ల విషయంలో
ఏ రకంగా నేను సంస్కరణ తీసుకొచ్చాను, డ్రోన్స్ తీసుకొచ్చాను, సర్వే చేశాను, దేశంలో మొట్టమొదటిగా చేసింది నేనే. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో దుర్భాషలాడారు. అంటే దుర్భాషలాడటం, అబద్ధాలు చెప్పటం. వాళ్ళు ఏమి ఎంచుకున్నారంటే రిషి గారు, వాళ్ళు ఎంచుకున్న పంతం ఒకటేనండి, అడ్డగోలుగా మడ్డిగా ఎదురుదాడి చేయటం, అలాగే అరాచకాల్లో చేసే వాళ్ళని ప్రోత్సహించటం. ఈ రకంగా రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపడే విధంగా చేయాలి, తద్వారా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా మార్చే విధంగా, అలాగే ప్రజల్లో ఒక అలజడి సృష్టించే విధంగా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కింద వరకు చేస్తారు. అబద్ధాలు, అసత్యాలు ఏ రకంగా చెప్పుకుంటూ పోతున్నారు చూడండి. పాస్బుక్లు ఇప్పుడు డ్రోన్స్ తో సర్వే చేయటం అన్నది ఈయనే బ్రిటిష్ తర్వాత ఈయనే మొదటిగా చేసేది చెప్తారు. ఎంత అబద్ధం చూడండి. అది స్వమిత్వ పథకం అండి, కేంద్ర ప్రభుత్వ పథకం. స్వమిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అండి. ఏప్రిల్ 24, 2020లో స్టార్ట్ చేశారు స్వమిత్వ యోజన పథకం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు. ఇది చూడండి, ఇదే విషయాన్ని ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంఓయూ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 10 డిసెంబర్ 2020లో జగన్మోహన్ రెడ్డి గారు సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుని డ్రోన్స్ తో సర్వే చేయాలని చెప్పి పెట్టుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుసరించి చట్ట సవరణ, ఇది ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్ 1971 చట్టం ఉంది. ఆ చట్టాన్ని సవరించారు. 2021లో సవరించి స్వమిత్వ యోజన గురించి కూడా ఆ చట్టంలో రాశారు. ఈ పేజీలో ఇక్కడ డిస్క్రిప్షన్ లో స్వమిత్వ యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం, దానికి అనుగుణంగా చట్ట సవరణ చేస్తామని చెప్పేసి. కాబట్టి ఎక్కడ ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం మీ ఫోటోలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆ రాళ్ళ మీద మీ రాళ్ళు పెట్టుకొని ఎక్కడ చెప్పలేదు. మీరు గమనించాలి, మీరు మర్చిపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత ఆయన కన్వీనియంట్ గా లేదా మరి ఇంకో కారణం చాలా విషయాలు మర్చిపోతారు ఆయన. నేనైతే చాలా సందర్భాల్లో గమనించాను. ఇది జరిగిందా ఆంధ్రప్రదేశ్ లో నేను ఉన్నప్పుడు అనేలాగా మాట్లాడతాడు ఆయన. డబ్బులన్నీ మొత్తం అన్ని ఇచ్చిందండి, పైనుంచి నుంచి ఇవ్వలేదు. అదే యా రవికిరణ్ గారు, కావాలని పైనుంచి కింద వరకు వాళ్ళ నాయకులు చేసి దుష్ప్రచారం అండి. ఏదో వాళ్ళే చేసినట్టు, ఎవరు చేయనట్టుగా, ఎవరు వేసుకోమన్నారు జగన్ వాళ్ళ పై మన పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి పెట్టుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్బుక్ పెట్టుకుంటాము, గాంధీ బొమ్మలు ఇచ్చోండి. ఈ విధంగా ఎవరు చేస్తారు చెప్పండి. మన వాళ్ళ బుర్ర బుద్ధి పాస్బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టినారు కాబట్టి అంత ఘోరంగా ఓడిపోవటానికి కారణాలు అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. ఆకలో తండ్రి ఇచ్చిన ఆస్తి నేను డబ్బిచ్చి కొనుక్కున్నట్టు ఆస్తికి నీ ఫోటో ఏంటయా, తొమ్మిది సోకొకటి అంటే అని ఏంటంటే భారత్ రెడ్డి గారిని వాళ్ళ సొంత నియోజకవర్గంలో పులివెందు నిలదీశారు రైతులు. మా తండ్రి ఇచ్చిన ఆస్తి నీ ఫోటోలు ఏంటి, మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టారమ్మా అడిగారు. ఓడిపోయిన కారణం అది వన్ ఆఫ్ ది రీజన్స్. అయినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని బండగా సమర్థించుకుంటున్నారు చూడండి. ఇది మొత్తం ఆయనే చేశారన్నట్టు దేశవ్యాప్తంగా జరిగింది. 3 లక్షల పైచీలకు గ్రామాల్లో దేశవ్యాప్తం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో ఎంఓయూ చేసుకుని అన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు అయిపోయింది, కొన్ని రాష్ట్రాలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైంది. దాన్ని మార్చి బొమ్మ వేసుకుంటే తప్పేంటి, రాళ్ళ మీద వేసుకుంటే తప్పేంటి అంటే ఏంటంటే నిస్సిగ్గుగా వితండవాదం. అలాగే నిన్న కూడా చూడండి, పేరు నాని ఏ గారు అలా ఎంబర్లమ్మ గారు అసలు కలిసి ఎక్కడ జరిగింది లడ్డూలు లేదు. ప్రపంచం మొత్తం చూశారు కదండి. ఇప్పుడు 600 పేజీలు ఛార్జ్ షీటు సిబిఐ ఇచ్చింది నెల్లూరులో ఏసీబీ కోర్టులో. ఆ ఛార్జ్ షీట్లు ఏం చెప్పారంటే 250 కోట్ల వరకు గోల్మాల్ స్కామ్ జరిగింది. అసలు అది 68 లక్షల నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ మిశ్రమం చెప్పింది సిబిఐ. 20 కోట్ల పైచీలకు లడ్డూల్లో ఆ హయాం 2019 నుంచి 2024 మధ్య జరిగిందో అది అంతా అసలు పాలే లేవు, పామాయిల్, ఈస్టర్ కెమికల్ ఎక్కడో నుంచి వస్తారని చెప్పి గూగుల్లో ఎవరో కొట్టి చూడండి, మీకు తెలిసిపోద్ది. నేను డీటెయిల్స్ వెళ్ళదు, హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి. అయినా సరే నిస్సిగ్గుగా నిస్సందేహంగా మొన్న పేరు నాన్నగారు ఇదిగో అప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా అంటాడా, కోట్ల మంది మనోభావాలు దెబ్బతీస్తాడా, ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన రాజీనామా ఏంటిది అంటే ఎలాగా ఆ కాన్ఫిడెన్స్. నాకు ఇప్పుడు ఒక ముచ్చటేస్తుంది ఏంటంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర కింద వాళ్ళ వరకు అంత కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్తారు. కింద పడిపోతున్నా సరే పైకి నాదే అని మొండిగా వాదించాడు వైసీపీ నేత.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాండిత్యం మనం చూసాం కదా. నదీ పరివాహక ప్రాంతంలో ఎవరు నగరాలు కడతారా? అదే కదా. మీరు చిన్న విజయవాడ నదీ పరివాహక ప్రాంతం ఉంది సార్. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ మరి ఏం చేయాలి? కూల్చేయాలా? కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆయన రివర్ బేసిన్ లో ఒక్క బిల్డింగ్ అయినా ఉండకూడదు అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ ఎక్కడ ఉంది, నెల్లూరు ఎక్కడ ఉంది, వారణాసి ఎక్కడ ఉంది, ఢిల్లీ ఎక్కడ ఉంది? ఇదేంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానాన్ని పూర్తి జ్ఞానంగా బండగా. ఇప్పుడు ఆయనకి చాలా విషయాలు తెలియదు, దట్స్ ఓకే. తెలియకపోవడం తప్పులేదు, నేర్చుకోవచ్చు, అడగచ్చు. ఇప్పుడు సత్యమూర్తి గారు లాంటి పెద్దలు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చెప్తారు అడిగితే. కానీ అసలు అన్నీ నాకే తెలుసు అనుకుని ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు 2 నెలలకు ఒకసారి రావడం, 3 గంటల వైవా ఎగ్జామ్, వైవా అందుకే అంటే రాసేదాన్ని ఎగ్జామ్ అంటారు, వైవా చెప్పడము, వెళ్ళిపోవడం. ఏంటిది మాకు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయంగా అవగాహన శూన్యత ఉన్నటువంటి వ్యక్తి. అంటే వేరే క్విక్ ప్రోకు ఎలా చేయాలి దానిలో మంచి పని ఉన్నట్టుంది, కానీ బేసిక్ అవగాహన ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన బేసిక్ అవగాహన కూడా లేనట్టుగా అయితే కనపడుతుంది. మిగతా వాళ్ళు లేదా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు ఇటువంటి వాళ్ళు లేదా అంటే ఉంది. కాకపోతే యథా రాజే సదా ప్రజ. మా రాజుకి జోగి రమేష్ ఆయన పోతే ఆయనకి పైగా ఉండకపోవచ్చు, కానీ వేరే పేరు నాని ఆయన అంత పిచ్చోడేం కాదు, ఆయనకన్నీ తెలుసు. అదే రాజు ఏ రకంగా ఉన్నాడంటే మనం కూడా అదే రకంగా ఉండాలి, లేకపోతే మనం రేపు సీట్ కట్ అవుతుంది కదా, రేపు మన రేసులో ఉన్నాం కదా. అందుకనే ఆ రకమైనటువంటి బండ వ్యాఖ్యలు ఈ జోగి రమేష్ గారు జైల్లో ఉండొచ్చి జోగి రమేష్ నారా లోకేష్ గారిని ఏకవచనంతో మీ కుటుంబంతో రా, నేను నా కుటుంబంతో, ఏంటి నీ కుటుంబంతో వచ్చేది ఏంటి మాటలు? నారా లోకేష్ గారు కుటుంబంతో రావాలా? నీ దగ్గర రావాలా? ఏం జోగి రమేష్ గారు ఏం మాట్లాడతారు? ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అడ్డగోలు వ్యాఖ్య. అంటే ఏంటి? అడ్డగోలుగా ఎన్నికలు చేయాలి రమేష్ గారు. అసలు లాజిక్ లేదు. వేర్ లాజిక్ ఎండ్స్ వైసీపీ స్టార్ట్స్. ఎక్కడ లాజిక్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ వైసీపీ పార్టీ ఆలోచిస్తుంది. ఇంక వేరే ఏంటి లాజిక్ అని అడుగుతాను నేను. సిబిఐ 6 పేజీలు నివేదించి కల్తీ జరిగింది, మొర్రో 65 లక్షల కిలోలు రసాయనాలు ఇచ్చారు, దానిలో అసలు పాలే లేవు, లడ్డూలు ప్రసాదాలు మిగతా విషయాలు దాంతో చేశారంటే కల్తీ ఎక్కడ జరిగింది? కల్తీ లేదని చెప్పింది సిబిఐ. అంటున్నారంటే అసలు తెలియదండి. రిషి గారు, మీరు నేను కొంతమంది రాజకీయాలు ఫాలో అవుతాం కాబట్టి నాకు తెలుసుద్ది. చాలా మంది మన ఇళ్లలో మన బ్రదర్స్ కానీ మన మాతృమూర్తులు కానీ రాజకీయాలు స్ట్రాంగ్ గా ఫాలో అవ్వరు. వీళ్ళు చెప్పే వీడియో చూసామో నిజమేనేమో కల్తీ జరగలేదేమో అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అదే చేయడం వాళ్ళ ఉద్దేశం. వైసీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అది. కన్ఫ్యూజ్ అంతే. వీళ్ళ మీద ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వీటి మీద చర్యలు ఎప్పటికప్పుడు ఉండాలి కదా. అంటే నేను సాహిబ్ గారిని కూడా అడుగుతాను, కూటమి ప్రభుత్వం వేచి చూసే ధోరణి అవలంబిస్తోందా మీ మంచి ప్రభుత్వం? అంటే చర్యలు అయితే జరుగుతున్నాయండి. ప్రతిదానికి మరి చర్యలు తీసుకుంటే ఏమవుతాయి ఏంటో కళ్ళం అయితే పడాలి. బట్ వీళ్ళకైతే దానికి కనీసం నోటీస్ ఇవ్వాలి. స్థాయిలో రెచ్చిపోయే వాళ్ళకి కొంచెం భయం మొదలైనట్టుంది. ఈ మధ్య పోలీసులు కాస్త రోడ్ల మీద బేర్ ఫుట్ తో నడిపిస్తున్నారు, బానే కొన్ని చేస్తున్నారు. కానీ ఇంకా ఈ ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకత్వాల్లో మాత్రం గట్టిగానే ఉంది. ఇంకా వాళ్లే అధికారంలో భ్రమంలో ఉన్నారు అనుకోండి, వేరే విషయం. సమాజంలో ఎప్పుడు కొంత శాతం అరాచక శక్తులు ఉంటారండి, తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే అందరు మనుషులు ఒక రకంగా ఉంటారు, ఆలోచన విధానంగా ఉంటుంది. అయితే ఆ అరాచక శక్తులు ఎప్పుడు పేటరేగిపోతాయంటే మనకు అండగా ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, ఇది అర్ధ అంగ అన్ని బలాలు ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడంటే ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు వారికి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక అండ దొరికింది. ముందు సెట్ చేయాల్సింది అక్కడ బ్యాచ్ కి. అవునండి, అక్కడ సెట్ చేసి ఒక విషయం అసలు కనీసం నోటీస్ ఇచ్చి మీరు ఎందుకని ఏ ఆధారాలతో మీరు చెప్పగలిగారు అన్నది కూడా అడగలేని పరిస్థితి. అలా అడగకపోతే మాత్రం వీళ్ళు రెచ్చిపోయే పరిస్థితి ఉందండి. కరెక్ట్, అది మాత్రం అడగాలి. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే దావోస్ అనేది అంతర్జాతీయంగా అక్కడికి ఇప్పుడు ట్రంప్ దగ్గర నుంచి అందరూ చిన్న చిన్న దేశాలు అందరూ వెళ్తారు. 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు దావోస్కి. అది సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ ఆయనే ప్రస్తావించారు. 30 ఏళ్లుగా వస్తున్నారు కదా, ఏంటి అప్పటికి ఇప్పటికి మీ విజను, లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్లాన్, ఇవన్నీ మాట్లాడుతూ ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమం జరిగితే దావోస్కి దారి ఖర్చులు దండుగా అని చీప్గా మాట్లాడతారు. అంటే ఈ పెట్టుబడులకి రావడానికి అడ్డుకోవడం దగ్గర నుంచి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సమ్మిట్ల గురించి కూడా మాట్లాడడం వెనకాల అసలు ఏం అర్హత ఉంది వీళ్ళకని?
రెండు విషయాలు అయితే నాకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకటేంటంటే వాళ్ళు ఏమీ చెయ్యలేదు, స్కాములు తప్ప అనే విషయం రోజు రోజుకి ప్రజలందరికీ అర్థమైపోతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవైపు లోకేష్ స్పీడు అంటే ఆయన ఛాలెంజింగ్గా తీసుకుని ఒక దశలో మా సంస్థలో ఎండి గారు ఇంటర్వ్యూలో అనుకుంటా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి స్పీడ్లో 10% రీచ్ అయినా కూడా మనం అచీవ్ చేసినట్టే అని. సో దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది, లేదా కొంచెం దాటేసి ఉంటారు. ఇది కనుక రేపు చేసేస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో పడి ఉద్యోగాలు వచ్చి, ఎస్ మనం టాప్ 3-4 స్టేట్స్తో అంటే ఎకనామికల్గా చెప్తున్నాను నేను, కాంపిటీషన్లో ఆల్రెడీ ఉన్నాం. ఇక ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడేవాడు ఎవడు, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేదెవడు అనే దాంట్లోంచి వచ్చిందా, లేకపోతే ఏంటి ప్రగల్భాలు, ఏంటి పిచ్చి ప్రచారాలు? నేను ఈ అంశంలోకి వెళ్ళేటప్పుడు ఇందాక సత్యమూర్తి గారు కొన్ని అంశాలు మాట్లాడారు. ఏమండి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అడిగారు. దానికి నేను చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు సిస్టమేటిక్ గా చట్ట ప్రకారం వెళ్ళేటప్పుడు కొన్ని లేట్ అవుతుంది. శిశుపాలుడు 100 తప్పులు చేసిన దాకా 100వ తప్పు దాకా శ్రీకృష్ణుడు వేసి ఉన్నాడు, తర్వాత సుదర్శన చక్రంతో అంతం చేశారు. అదే విధంగా మేము కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు చట్టబద్ధంగా ముందరికెళ్తాయి. కాదంటలేదండి, ఏమండి చట్టబద్ధంగా కొన్ని అంశాలు చేసేటప్పుడు కొంత లేట్ అవ్వచ్చు, కానీ ఈ మధ్యకాలంలో చూడండి 41A నోటీసులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో మరి అల్లరి మొక్కల్ని కట్టడి చేయటంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ సాధించింది చాలా సందర్భాల్లో. ఎందుకంటున్నానంటే ఈ మాట, ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా గంజాయి బ్యాచ్ కట్టడి చేసేసారా? గంజాయి బ్యాచ్ కట్టడి చేయగలిగారా? ఖచ్చితంగా గంజాయి బ్యాచ్ని మాక్సిమం కట్టడి చేసామండి. ఎందుకంటే ఏగల్ టీం వారు వాళ్ళు ఎక్కడికక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. గతంలో మీరు చూడొచ్చండి, చాక్లెట్లు కావచ్చు, చిన్న చిన్న దుకాణాల్లో కూడా మీకు దొరికాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేను మొత్తం అంతమైనంతలా మాక్సిమం కట్టడి చేశాను. దీంతో పాటు ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు చూసుకోవాలి, విద్యా ఉపాధి అవకాశాలతో పాటు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో బయటకు వెళ్లి ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు, జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ మధ్య కూడా కలెక్టర్ల సదస్సులో కావచ్చు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులు వాళ్ళతో మాట్లాడినప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను కలిసేటప్పుడు అధికారులతో వాళ్ళ తీరు కావచ్చు, మీరు నాకు కహానీలు కథలు చెప్పొద్దు, నేను చెప్పిందే మీరు మళ్ళీ నాకు తిరిగి చెప్పొద్దు, నాకు అన్ని తెలుసు అనేది మాట్లాడుతున్నారంటే ఆయనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. మేము ప్రధానంగా ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, అందులో ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే బీజేపీ మిత్రులు కావచ్చు, రాష్ట్రంలోకి ఇన్ని పరిశ్రమలు అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారంటే కేంద్రం ఇచ్చేటువంటి సహాయ సహకారాలే కదండి. ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగు జాతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 20 దేశాల ఎన్ఆర్టీ ప్రతినిధులతో మనతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అంటే వీఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ. ఖచ్చితంగా అండి. దాంతో పాటు మీరు చూడొచ్చు 36 దేశాల ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు జర్నలిస్టులు చంద్రబాబు నాయుడు గారిని మీరు చాలా సందర్భాల్లో దావోస్ వచ్చారండి, ఇప్పుడు 30 సార్లు పైచీలకు వచ్చారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మీరు ఒక సిస్టమేటిక్ మనిషిగా మాట్లాడేవాళ్ళు, అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్లని ఆకర్షించడానికి చాలా చేశారని చెప్పి ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ గతంలో మైక్రోసాఫ్ట్ అధినేతను కూడా తీసుకొచ్చి, వాస్తవంగా మైక్రోసాఫ్ట్ అధినేత అయితే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులను కూర్చోబెడతారు, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలను కూర్చోబెట్టారు. అది మామూలు విషయం కాదు కదా. అంటే ఇటువంటి అంశాలు నేనే ఏమంటానంటే ప్రతి అంశాన్ని కూడా వైకాపా పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మేము ప్రజలకు వివరించుకునేటానికి టైం ప్రొలాంగ్ అవుతుంది. ఇందాకన్నట్టు మా కార్యకర్తలే కాదండి, సామాన్య ప్రజలు కూడా ఎందుకు వైకాపా పార్టీ నేతలను అట్లా వదిలేస్తున్నారు, అట్లా వదిలేస్తే ఆంబూతుల్లాగా మళ్ళీ జనం మీద ఇచ్చుకు పడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కట్టడి చేయండి అంటున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తూ ఉన్నారు. సాహెబ్ గారు, ఐఎమ్ షూర్ యూ మస్ట్ ఫాలో, యూఆర్ మస్ట్ ఫాలోయింగ్ ఈ సోషల్ మీడియాలో ఈ డిజిటల్ సైకోయిజం వాళ్ళది కనుక మీరు చూస్తే, మీరు ఒక పేజీలో ఒక ట్వీట్ చేస్తే మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో 10 పేజీల్లో దాన్ని 10 రకాలుగా పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు, మీరు గమనించి. అవును, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారండి, వాళ్ళు ఒక దుబాయ్ లోనే కాదు వేరే వేరే కంట్రీస్ లో ఎక్కడెక్కడి నుంచో ఉండి అక్కడి నుంచి హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాలి, మేము ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అంటే అధికారం లేనప్పుడు మన్విత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మా బ్యానర్లు వెనకాల పెట్టుకొని కులాల మధ్య ప్రాంతాల మధ్య నాయకుల మధ్య పొరపచ్చాలు వచ్చే విధంగా యూట్యూబ్ లో వీడియో చేస్తూ ఉండేవాడు. మేము చాలా సందర్భాల్లో పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాం. అంటే ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉండేవాళ్ళండి. నేనేమంటానంటే రిషి గారు,
ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆ కాన్సెప్ట్ లోనే వెళ్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయన కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా బయట మాట్లాడే విధానాలు కావచ్చు, చాలా మందికి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఉపేక్షించేది లేదండి. లోకేష్ గారు కూడా ఒకనొక సందర్భంలో నేను చంద్రబాబు నాయుడు గారు అంత మంచివాడి కాదు, కానీ మేము ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొంత లేట్ అవుతుందని మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రాన్ని యువతను ముందుకు తీసుకెళ్లాలి. మీరు విశాఖపట్నం సిఐ సదస్సు జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దేశ విదేశాలు వెళ్ళి సిఐ కార్నివాల్ చేశారండి. దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, అదేవిధంగా వేరే వేరే ఇంగ్లాండ్ కావచ్చు, తర్వాత యుఎస్ఏ కూడా వెళ్ళారు. అక్కడ ప్రతినిధుల్ని ఆకర్షించడానికి ఇదిగోనండి మా రాష్ట్రానికి వచ్చి ఈ విధంగా పెట్టుబడులు పెడితే మేము మీకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి, అది కూటమి ప్రభుత్వం యొక్క నిజమైన పరిపాలన అండి. మేము ఒకటే ప్రజల కొరకు ప్రజల చేత పదే పదే అంటున్నాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది, ఎస్ ఐఎమ్ గివింగ్ ది స్టేట్మెంట్ ఆన్ లైవ్ ఆన్ ఎయిర్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఆటో మోడ్. అలాగే కేంద్రంతో సఖ్యంగా ఉన్నారు. గతంలో ఏం జరిగింది వదిలేద్దాం. ప్రస్తుతానికి ప్రధానమంత్రి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి, కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారు. అభివృద్ధికి అసలు ఏమి ఇది లేదు చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం. కానీ ఈ పక్కన వీళ్ళు ఉంటారు చూసావరా, అంటే అభివృద్ధి జరుగుతుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలి, దానికి ఎలాగా బ్రేక్లు వేయాలి. మరి వాళ్ళని నిరోధించకపోతే దీనికి అర్థం ఉండకుండా పోతుంది అంటున్నాను నేను. ఖచ్చితంగా రిషి గారు, నేనేమంటానంటే మీరు అంది 100% నిజం. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంద్రసప్త అనేటువంటి మహానగరాన్ని నిర్మించినందుకు పాండవులకు ఆ రోజు అధికారం కట్టపెట్టలేదని ప్రజలు. మహిళసభలో జరిగినటువంటి దారుణాన్ని చూసి ఏంద్రా కౌరవులు ఈ విధంగా ఒక మహిళ మీద ఈ విధంగా వికృతమైనటువంటి రాక్షస క్రీడారని ద్రౌపది వస్త్రాభరణం విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొట్టారు కౌరవుల్ని. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. కొంత లేట్ అయిందండి ఖచ్చితంగా చట్ట ప్రకారం వెళ్ళేటప్పుడు. చట్టం తన పని రైట్ టైంలో చేసుకుపోతుంది అంటారు అయితే. ఖచ్చితంగా చేసుకుపోతుందండి. అందుకని భయపడి రెడ్ బుక్ గురించి మా ఇంట్లో కుక్క కూడా ఏం చేయలేదు, మా కుక్కని ఏం చేయలేదంటే అక్కడ అంబటి రాంబాబు కావచ్చు. మీకు అర్థమైందో లేదో కానీ అంబటి రాంబాబు గారు ఎలా అయినా స్పీడ్ గా ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం వెయిటింగ్ లిస్ట్ లోంచి ముందుకు తీసుకొచ్చి ఆ పేజీలో రాసేయాలని విపరీతంగా తాపత్రయపడుతున్నారు. మరి మన పేరు ముందుకు రావాలని చెప్పి ఆరాటపడుతున్నాడండి. నేను చాలాసార్లు గమనించాను. సత్యమూర్తి గారు, ఇందాక నిన్న పేరుని నాని ఈ తిరుపతి లడ్డు కల్తీ గురించి మాట్లాడుతూ దారుణమైన కామెంట్లు చేశాడండి. ఒక మహిళ, ఒక బీజేపీకి చెందిన ఒక మహిళ, ఆ అమ్మాయి అంటే సినిమా యాక్ట్రెస్ కూడా, ఆమె భజన చేసుకుంటూ వెళ్ళింది అన్న విషయాన్ని చెబుతూ ఈ రోజున అంటే లడ్డు కల్తీ కాలేదు అని చెప్పి సుప్రీంకోర్టు సిట్ చెప్పింది, ఆ అమ్మాయిని ఏం చేయాలి అని ఒక అసభ్య పదజాలంతో వంకాయ కోసి కారం పెట్టినట్టు పెట్టాలి అని చెప్పి అత్యంత నీచమైన హేయమైన ఒక మహిళని ఉద్దేశించి పేరుని నాని అసలు ఏమాత్రం సిగ్గు శరం ఏమి లేకుండా కామెంట్ చేశాడండి. ఎంత దారుణం ఋషి గారు. మరి దాని మీద తీసుకోవాలి కదా. ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు, ఒక మహిళ నా మాట అన్నందుకైనా మరి ఒక మహిళని ఆమె నువ్వు ఎట్లా నీ భావాన్ని వ్యక్తీకరిస్తున్నావో ఆమె తన భావాన్ని వ్యక్తీకరించారు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి. లడ్డు అపవిత్రమైందని చెప్పి ఆమె చెప్తే, బాధతోటి ఆమె చెబితే నువ్వు ఎంత దారుణంగా మాట్లాడాడు ఈ పేరుని నాని. ఎంత అసలు నిజంగా ఒక మహిళని అంత మాట అనగలిగాడు అంటే ఆ ధైర్యం ఈ పేరుని నానికి ఎట్లా వచ్చింది ఋషి గారు? ఎట్లా వస్తుంది? ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారు. అయితే ఫెయిల్యూరే. వివరణ కోరకుండా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఇప్పటిదాకా ఏం చేస్తోంది? నేరస్తుల్ని సపోర్ట్ చేయటం, నేరస్తుల్ని ఎంకరేజ్ చేయటం, నేరస్తులతోటి అంటగాగటం, వీళ్ళే నేరస్తులుగా మారటం, ఇది వైసీపీ వాళ్ళ దినచర్యగా మారిందండి. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వం. రవికిరణ్ గారు, ఇప్పుడు నేను నిజంగానే వినలేదు ఆయన మాటల్లో మద్యం గురించి మాట్లాడిన కొంత కామెంట్లు విన్నాను, కానీ
ఇప్పుడు వీరు చేసిన నాకు అర్థమైంది, ఆ నటి బీజేపీ నాయకులు ఎవరో అర్థమైంది కానీ మనం ఎందుకు పేరు చెప్పడం కానీ. సో అంత మాట అన్నాక ఎవరినైనా మహిళని ఎట్లా ఊరుకుంటారండి పోలీసులు కానీ మహిళా కమిషన్ కానీ రవికిరణ్ గారు? ఆ రోజు భజన చేసుకొచ్చిన సినీ నటి కాదండి, వేరే ఆవిడ ఎంపీగా పోటీ చేసిన ఆవిడ, ఆ పేరు గుర్తు రావట్లేదు. పేరు కూడా మాధవి. సారీ రికార్డ్ స్ట్రైట్. అచ్చా, ఓకే ఓకే. నేను కూడా ఆ వ్యాఖ్యల తెలంగాణలో పోటీ చేసిన ఆవిడ, అవును తెలంగాణ పోటీ చేసిన ఆవిడ. ఓకే ఓకే. అయితే ఆవిడ బీజేపీ నాయకులు ఎంపీగా పోటీ చేశారు. నేనైతే అది వెళ్ళి చూడలేదు, పూర్తి వీడియో 20 నిమిషాలు ఉంది, అంత సమయం పాయింట్ అందుకే అంటున్నా. నేను మిస్ అయ్యాను. బహుశా అటువంటి దాని ఉంటే ఆవిడైనా సరే ఫిర్యాదు చేయాలి. ఇప్పుడు ఇది మహిళా కమిషన్ తో పాటు మాధవీలత గారు ఆవిడైనా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేసి కేసు రిజిస్టర్ చేశారనుకోండి, అప్పుడైనా సరే యాక్షన్ తీసుకుంటారు కదా. అంటే వీళ్ళు ఎవరి మీద మాట్లాడొచ్చా? మీడియాని అనొచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని అనొచ్చు, మహిళలను అనొచ్చు, ఎట్లా అడ్డు అదుపు లేదా? ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ప్రెసిడెంట్ సెట్ చేశారండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నారికి నరం లేని విధంగా, హింసను ప్రోత్సహించే విధంగా, హింస చేసిన జోగి రమేష్ గారిని మంత్రి పదవి ఇవ్వటం, హింసకు ప్రేరేపించిన వ్యక్తుల్ని బుజ్జగించి వాళ్ళకి మంచి పదవులు ఇవ్వటం అన్ని చేశారు. ఆయన స్వభావం అది. అందుకనే వారి పార్టీలో ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు అంబటి రాంబాబు గారు నా పేరు ఎక్కడ అంటున్నారు. ఎందుకంటున్నారంటే అయ్యో జోగి రమేష్ ముందుకెళ్ళిపోయాడే, నా పరిస్థితి ఏంటి, మరి నాకు రేపేమన్నా ఎప్పుడున్నా 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు పార్టీ అధికారులు నాకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది ఆయన బాగా. అలా వీళ్ళందరూ బాగా ఎవరి కాదు జైలుకి వెళ్ళి వచ్చేస్తే అమ్మయ్యా ఓ పని అయిపోయింది, నా సుస్థిరం అయిపోయింది నా ప్లేసు అనేది వాళ్ళ పార్టీలో కల్చర్. మనం మేము 23-24 తారీఖులు విజయవాడలో అండి మా పార్టీ సిద్ధాంతం ఏకాత్మక మానవ దర్శనం గురించి జాతీయ సదస్సు పెట్టుకుని పార్టీ ఐడియాలజీ ఏంటి అని చర్చించుకుని 2000 మంది కార్యకర్తలు చెప్పాం. అది ఏ పార్టీ అని చేస్తారు, కానీ ఈ పార్టీ అలా కాదు. హింస ఎలా చేయాలి, ఎవరిని ఎలా తిట్టాలి, మహిళలను తిట్టాలి, కొట్టాలి, వచ్చాక చూసుకుంటా. ఎప్పుడు 15 ఏళ్ళ తర్వాత ఎనీవే చూద్దాం. అయితే ఇందులో ఎంతో కొంత అందరూ ప్రజలు సీరియస్గా తీసుకోవట్లేదు, కానీ వీళ్ళ విన్యాసాలు కొన్ని పాకెట్స్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ అయ్యి. కనీసం వాళ్ళ కోసం అన్నా ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. థ్యాంక్స్ వెరీ మచ్ సత్యమూర్తి గారు, రవికిరణ్ గారు, సాహిబ్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.